టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాను పార్టీ మారుతాననే కూతలు వస్తే గట్టి బుద్ధి చెబుతానని కవిత హెచ్చరించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తానని, రాజకీయాలు చేయండి, దిగజారి ప్రవర్తించొద్దని ఆమె సూచారు. వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా? ఇలా ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. తన తల్లిపై చేసే అధికారం ఎవరిచ్చారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. తన ఇంటిపై దాడి ముందు కేసీఆర్ ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని ఆయన నిలదీశారు. 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్ గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడినాను. చాలా సార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు, కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాను. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా. నేను అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా ధనం పట్టుకొని తంతం బిడ్డ, ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అవుతున్నాయి చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద ఉండాలి పాలిటిక్స్లో. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది. కాబట్టి ఇది చెప్పడానికి వచ్చిన. అయితే బీజేపీ వాళ్ళు కవితకి కాల్ చేసిరని చెప్పిండు. కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా కవిత కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా? దానికి ఆన్సర్ చెప్పుకోవాలి కదా కవిత ఫస్ట్ కేసీఆర్ కి. ఇక్కడ ఇప్పుడు నేను దిశ మీటింగ్ అయిపోయినాక ఈ రాజకీయాలు మస్తు చేస్తాం కానీ మా తల్లిగారికి మాట్లాడినాను. మా తల్లిగారిని భయపెట్టించి, ఇంట్లో 70 సంవత్సరాల తల్లి ఉంది, 75 సంవత్సరాల ఫాదర్ ఉన్నాడు, మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు దేవుడు పటాలు. దేనికోసం? కేసీఆర్ మీద దాడి చేసినావా కవితని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు వస్తుందా? నిజామాబాద్కి వస్తుందా? నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా? నిజామాబాద్ చౌరస్తాలా ఆమె నా ఎంబడవాడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పినా కొట్లాడు. ఇప్పటికన్నా ఫైనలా మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పిండు. నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చిండు నీకు. కుల అహంకారంతో మాట్లాడుతున్నది. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి. ఈ కేసీఆర్, కవిత, కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. నా తల్లిని అటాక్ చేసి హక్కోరిచ్చిండ్రు, పెద్ద మహిళ అని పొంకనాలు కొట్టుకుంటావు కదా. 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు? నీ కుల అహంకారం ఏంది? కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళందరికీ? ఏం దొరల పాలన అనుకుంటున్నా? ఇంకా ఏం చీటింగ్ కేసేస్తావు నా మీద? మీ అయ్యా ఇల్లు ధ్వంసం చేయపో. రైతులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు? వంకాయ వేసుకోపో, ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో. ఏం మాట్లాడినా నేనేం డిరెక్ట్ మీ అయ్యా చెప్పినట్టు నేను మాట్లాడినా. మీ అయ్యాన్ని కొట్టినావా? మరి మీ అయ్యాన్ని చెప్పుతోడు కొట్టినావా? నీ కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి, అంతే.